శ్రీ మాత్రే నమః. అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వాళ్ళ విన్నప్పుడు అది పాటించడానికి ఇష్టపడతాం. ఒక్కొక్కసారి విన్నప్పుడు మనకు అవసరం అవుతుంది, తెలిసినా కూడా మర్చిపోతాం. అందుకని చెబుతున్నాను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నపూర్ణ అమ్మ, అన్నపూర్ణ శంకరుని ప్రాణవల్లభవి, సదాపూర్ణ ఎప్పుడు నిండుగా ఉండు, నాకు ఇంట్లో నిండుగా ఉండు, పొట్టలో చల్లగా ఉండు. ఇన్ని ఏమి మనం అనకపోయినా, అమ్మవారిని ఏమి కీర్తించకపోయినా ఆ భోజనాన్ని కనీసం ప్రశాంతంగా భోజనం చేయటం చాలా మంచిది. ప్రశాంతంగా భోజనం చేయటం వల్ల, మంచి ఆలోచనతో భోజనం చేయటం వల్ల, ఆ భోజనం వల్ల ఆలోచన వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యము మహాభాగ్యం అంటారు కదా. ఆ ఆరోగ్యాన్ని మనం అన్నం ద్వారాగా సులువుగా ఇంట్లోనే రోజు సంపాదించుకోవచ్చు ఈ విధానంలో.